విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తామని అంటున్నారని. రాజీనామాలు అవసరం లేదు, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తే ఎన్డీఏ నుండి తప్పుకుంటామని చెబితే చాలు అంటూ కూటమి నేతలకు సలహా ఇచ్చారు రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యసభలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారని గుర్తు చేశారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మీ స్టాండ్ ఏంటో చెప్పాలని నిలదీశారు. కూటమి సపోర్ట్ వల్లే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటుంది అంటూ నిలదీశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. కూటమి నేతల వలన విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ యొక్క మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత 3-4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా వదంతులు అలాగే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు కూడా కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చెయ్యం, మేము ఆపుతాం అని చెప్తూనే వస్తున్నారు. కానీ ఈ మధ్య నేను పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి నేను ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఈ పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది. ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ పాలసీని బట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం పక్కాగా చేస్తాం. తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరి ఆ యొక్క ఫ్యాక్టర్స్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది. ఈ ఆన్సర్ని ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటైజేషన్ ఆగటం లేదు.